సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ తరపున అనూహ్యంగా తెరమీదికి వస్తున్నారు భాష్యం ప్రవీణ్. ఎవరి భాష్యం ప్రవీణ్? చిలుకలూరుపేట మీద ఇతని దృష్టి ఎందుకు పడింది? తెలుగుదేశం పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేయడానికి 175 నియోజకవర్గాలు ఉంటే కేవలం చిలుకలూరుపేటనే ఎందుకు ఎంచుకున్నారు ఈయన? చిలుకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ తరపున నెహ్రూ నగర్ దగ్గరలో ఉన్న షాదీఖానాని తెలుగుదేశం పార్టీ భాష్యం ప్రవీణ్ అనుచరులు పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల ప్రకారం తాము చిలుకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నామన్నారు. ఇందులో భాగంగా 16వ తేదీ ముస్లిం సోదరులకు ముస్లిం తోఫా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 20వ తేదీ చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా దాదాపు 20,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే కళామందిర్ సెంటర్లో ఒక అన్నా క్యాంటీన్, బడుగు బలహీన వర్గాలందరికీ సేవా కార్యక్రమాలు చేస్తూ భాష్యం ప్రవీణ్ స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకెళ్తూ ఉంటుందని వారు తెలియజేశారు. చిలకలూరుపేటలో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయాలని భాష్యం ప్రవీణ్ సంస్థ భావిస్తుంది. దానికి కళామందిర్ సెంటర్ కానీ తర్వాత ఎన్ఆర్టీ సెంటర్ కానీ ఈ 2 సెంటర్లని పరిశీలించడం జరుగుతుంది. ఏ సెంటర్లో అయితే పేదలు ఎక్కువ మంది సంచరిస్తూ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ మంది అటెండ్ అవుతారో తర్వాత క్వాలిటీ భోజనం. అన్నా క్యాంటీన్ అంటే ఏదో నాసిరకం భోజనం ఉంటుందని అనుకోవద్దు. అందరూ తినగలిగే భోజనం. ఈ సంస్థ ప్రతినిధి భాష్యం ప్రవీణ్ వచ్చినా, మేము వచ్చినా, ఎవరు వచ్చినా అన్నా క్యాంటీన్లో భోజనం చేసే విధంగా క్వాలిటీ భోజనాన్ని అందించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తొందరలో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలని అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం భాష్యం ప్రవీణ్ సంస్థ చారిటబుల్ సంస్థ వెల్ఫేర్ యాక్టివిటీ చేయడానికి చిలుకలూరుపేటలో ముందు కూడా ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తాను. అంటే ఇక్కడ 15,000 మంది పైచిలుకు ముస్లిం పెద్దల్ని కలిసినప్పుడు 15,000 మంది పైచిలుకు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ పార్టీలు అతీతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా వాళ్ళకి టోకెన్స్ పంపిణీ చేసి, టోకెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి రంజాన్ తోఫా ఇద్దామనే మా ఉద్దేశం. 15,000 మంది దాకా మేము